హలో అండి. ఈరోజు మనకు తెలంగాణ ఈఏపీ సెట్ 2024 అదే మన ఎంసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు eapset.tschhe.ac.in ఈ వెబ్సైట్. సో, మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక్కడ పైన మనకి అన్ని హెల్ప్ డెస్క్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్స్, అదేవిధంగా టైము మీరు ఏ టైంలో కాల్ చేయాలనే విధంగా ఇక్కడ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్క్లూడింగ్ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్. మిగిలిన డేస్లో మీరు ఎప్పుడైనా చేయొచ్చు. సో, కింద వచ్చేసి మనకి ఇక్కడ హోమ్, అబౌట్ అస్, కోర్సెస్, టెస్ట్ జోన్స్, ఇంపార్టెంట్ డేట్స్, యూజర్ గైడ్స్, ఆన్లైన్ అప్లికేషన్, మాక్ టెస్ట్, ఎఫ్ఏక్యూస్, కాంటాక్ట్ అస్. సో, ఈ విధంగా మనకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ చాలా వరకు ఇవ్వడం జరిగింది. ముందుగా మనము వీటన్నిటికంటే ముందు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్ లిస్ట్లో నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, టెస్ట్ జోన్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మనకి 4 పేజెస్ ఆఫ్ కంటెంట్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఈ అసలు ఎంట్రన్స్ టెస్ట్ దేనికోసం రాయాలి అండ్ దీంట్లో ఏ కోర్సెస్ ఈ ఎంట్రన్స్ ద్వారా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఏ కోర్స్ తీసుకోవడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, వాటి డేట్స్ ఏంటి, స్కెడ్యూల్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జామ్ ఏ సెషన్స్ ఉంటుంది, ఆ సెషన్స్లో మనకి ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఈ నోటిఫికేషన్లో లేని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా చాలా ఉంటాయి. సో, ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఓన్లీ ఈ నోటిఫికేషన్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాము. సో, తర్వాత వచ్చే వీడియోస్లో మనం ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దామండి. లైక్ ఇంకా ఇంకా ఉంటాయి మనకి చాలా, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఉంటుంది. ఆ బుక్లెట్ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చేద్దాము. అన్నీ ఓకే దాంట్లో చేయాలంటే నాకు మీకు టైం లెంత్ ఎక్కువ అవుతుంది. సో, ఇక్కడ చూడండి. సో, మనం మొదలు పెడదాం. ఇంకా మొదలు పెట్టే ముందు ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 TSEAP సెట్ 2024 అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ ఈఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మనకి ఈఏపీ సెట్ అంటే మీనింగ్ అనమాట. సో, ఇది వచ్చేసి మనకి కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ కూడా. పాయింట్ నెంబర్ ఏ బీఈ బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్. సో, ఇవన్నీ మనకి పాయింట్ నెంబర్ ఏలో వస్తాయన్నమాట. అదేవిధంగా బి తీసుకున్నట్లయితే ఫామ్ డి ఉంటుంది. ఫామ్ డి ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సి బీఎస్సీ నర్సింగ్ కూడా మనము ఎంసెట్ ద్వారానే అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించిన సపరేట్ జీవో కూడా ఉంది. దాని ప్రకారంగా బీఎస్సీ నర్సింగ్ కూడా అండర్ ఎంసెట్ వస్తుంది. సో, ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ TSEAP సెట్ 2024 ఓకే. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మనందరికీ తెలుసు. మామూలుగా ఏముంది, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో, కాబట్టి దీని మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్తాను. కాకపోతే కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఆ స్పెషల్ కేసెస్ వాళ్ళు డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్ని మీరు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేయమని చెప్తున్నా నేను. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేసి పెడతాను. దాన్ని మీరు క్లిక్ చేసి పీడిఎఫ్ ఓపెన్ చేసి క్లియర్గా చూడొచ్చు అనమాట. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ నెంబర్ ఏ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ గురించి ఇచ్చారు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా OCI కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చారనమాట.
అంటే మెయిన్గా ఏంటంటే క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ, ఇండియన్ అయి ఉండాలి, లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉండాలి, లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ అయి ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ కండిషన్. ఇంకా సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్, నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ అడ్మిషన్స్ అండర్ 1974 యాజ్ సబ్సిక్వెంట్లీ అమెండెడ్. సో దీని ప్రకారంగా, ఈ యాక్ట్ ప్రకారంగా మీరు ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ అయి ఉండాలంటే క్యాండిడేట్స్ అయి ఉండాలి. మీరు ఈ రెండు స్టేట్స్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. మీరు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఉండొచ్చు అనమాట. ఓకే. సో పాయింట్ నెంబర్ సి వచ్చేసి ఫర్ బీఈ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ ఫర్ 50% సీట్స్ ఇన్ బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్. సో ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అలాంగ్ విత్ కెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయాలజీ యాజ్ ఆప్షనల్ ఆర్ రిలేటెడ్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ conducted by the Board of Intermediate Education Telangana or Andhra Pradesh along with the bridge course or courses conducted by it for candidate enrolled during 2002. సో మీరు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయాలజీ ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కింద మీరు 10+2 అయితే పాస్ అయి ఉండాలన్నమాట. లేదా ఇప్పుడు చదువుతూ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ అది ఆ కండిషన్ కాకుండా ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ అట్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ద డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ఇంజనీరింగ్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ దేర్ టు బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ. ఈ డిప్లొమా వాళ్ళు కూడా ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అట్లీస్ట్ 45% అండ్ 40% మార్క్స్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు unreserved and reserved category respectively in the subject specified MPC or BPC taken together at 10+2 pattern. ఓకే. ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% మార్క్స్ ఉండాలి. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40% మార్క్స్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎంపీసీ అయినా లేదా బైపీసీ అయినా కూడా. ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద కేస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్. ఓకే. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. మీరు 20 years, 25 years, 30 years ఎన్నైనా పర్వాలేదు కానీ బట్ మినిమం ఏజ్ మాత్రము మీరు 16 years ఉండి ఉండాలన్నమాట. ఎప్పటి వరకు మీరు అడ్మిషన్ తీసుకున్న ఇయర్లో December 31st నాటికి మీకు 16 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇది ఒక కండిషన్ ఏజ్కి సంబంధించింది. సో ఇన్ ద కేస్ ఆఫ్ బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ candidate should have completed 17 years of age as on 31st December of the year of admission and an upper age limit of 22 years for all the candidates and 25 years in respect of scheduled caste and scheduled tribes candidates as on 31st December of the year of the admissions. ఇది చూడండి, ఇక్కడ ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ 3 కోర్సులకు సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి మీకు 17 years ఉండాలి. ఓకే. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 22 years ఉండాలి. ఏది మనం ఇందాక చెప్పుకున్నట్లయితే 31st December ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ దాని ప్రకారంగా అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు 25 years వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. ఇది మనకి ఈ ఏజ్కి సంబంధించి ఈ 3 స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అంటే కోర్సెస్కి సంబంధించిన
ఏజ్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అంటారు, అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఫర్ రిమైనింగ్ 50% సీట్స్ ఇన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ అండ్ బీఎస్సీ నర్సింగ్. సో రిమైనింగ్ 50% సీట్స్ ఇన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అని అంటే దీంట్లో ఎంపీసీ వాళ్ళకి 50%, బైపీసీ వాళ్ళకి 50% సీట్స్ అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఏంటి అనేది కోర్స్ వైజ్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇన్ కేస్ ఈ కోర్సెస్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు ఉపయోగపడుతుందన్నమాట. Candidates should have passed or appeared for the final year of intermediate examinations 10+2 pattern or any examination recognized as equivalent thereto by the Board of Intermediate Education, Telangana or Andhra Pradesh with any 2 or 3 of the subjects indicated against each course noted given below. Okay, at least 45% and 40% marks of candidates belongs to unreserved and reserved category respectively in the subjects specified MPC BPC taken together at 10+2 pattern. Okay, ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి 45% అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, 40% రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మినిమమ్ పర్సంటేజ్ అయితే ఉండాలని చెప్తున్నారు ఇంటర్మీడియట్లో. అండ్ మీరు ఇక్కడ ఈ బీఎస్సీ ఆనర్స్ చేయాలి, ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చేయాలనుకునే వాళ్ళు అంటే ఈ కోర్సుకి సంబంధించి ఏదైనా చేయాలనుకునే వాళ్ళు మీరు ఇంటర్మీడియట్లో ఇక్కడ ఇచ్చిన కాంబినేషన్ ఆఫ్ 4 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అట్లీస్ట్ ఒక 2 సబ్జెక్టులు మీరు మీ సబ్జెక్టులు అంటే మీరు ఇంటర్లో తీసుకొని ఉండాలి. 2 or 3 అని కూడా అన్నారు. ఇక్కడ చూడండి, విత్ ఎనీ 2 or 3 ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇండికేటెడ్ అగెన్స్ట్ ఈచ్ కోర్స్. ఓకే, సో ఈ కోర్స్ చేయాలంటే దీంట్లో ఈ 4లో అవుట్ ఆఫ్ 4 2 or 3 మీరు ఇంటర్లో ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు చూడండి, మీరు ఎవరెవరైతే ఏ కోర్సులు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో నుంచి 2 లేదా 3 కోర్సెస్ మీరు చేసి ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ తీసుకుంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్స్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్, ఈ 4లో మీరు ఎనీ 2 or 3 అయితే మినిమం ఉండాలి. ఓకే, అదేవిధంగా బీఎస్సీ ఫారెస్ట్రీ తీసుకుందాం అనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇలా మీరు ఏ కోర్సులు తీసుకున్నారు, మీరు ఏం చేశారు బీఎస్సీలో, ఇంటర్లో, దాని ప్రకారంగా మీరు 2 కానీ 3 కానీ సబ్జెక్టులు మీరు దీంట్లో తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో చూడండి, ఈ ఎలిజిబిలిటీ అంతా జాగ్రత్తగా, మామూలుగా మీరు బీటెక్ వెళ్ళిపోతాను నేను, లేదనంటే ఇంకా వేరే కోర్సు బీఫార్మసీ, బైపీసీ వాళ్ళైతే బీఫార్మసీ ఇట్లాంటి కోర్సులకు వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఇంత కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా ఉండవు. జస్ట్ ఎవరైతే ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇవన్నీ క్లియర్గా చూడండి. నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో బీఎస్సీ నర్సింగ్ అయితే ఇలా ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ కాంబినేషన్స్లో ఉంటాయి. దాంట్లో మీరు 2 or 3 సబ్జెక్ట్స్ మీరు ఆల్రెడీ చదివి ఉండాలన్నమాట ఇంటర్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి note irrespective of the subjects taken at the qualifying examination, candidates seeking admission to the above courses in section 2D should appear for biology, physics and chemistry in TS EAP set 2024. సో ఈ కోర్సులు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మన ఈఏపీ సెట్లో, టీఎస్ ఈఏపీ సెట్లో ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు అపియర్ అవ్వాల్సి ఉంటుంది, అంటే బైపీసీ వాళ్ళు. ఓకే, సో ఇదంతా కూడా ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేశారు. 17 years ఆఫ్ ఏజ్, 31st December, ఇదంతా ఆల్రెడీ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్ బీఫార్మసీ కోర్స్ రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్, ఏదైతే ఎంపీసీ వాళ్ళకి 50%, బైపీసీ వాళ్ళకి 50% అనుకున్నాం కదా, సో ఆ రిమైనింగ్ సీట్స్ ఆఫ్ బీఫార్మసీ కోర్స్ అనమాట. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్
written with physics, chemistry and biology optionals conducted by the Board of Intermediate Education, Telangana, AP or any other examination recognized by the university as equivalent thereto. ఓకే అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్. ఇదంతా మనకి కామనే. సో ఇది బైపీసీ వాళ్ళకనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫామ్ డి అని మనకు కోర్సు ఉంటుంది కదా, ఇది 6 years కోర్సు. దీనికి సంబంధించి 50% ఎంపీసీ వాళ్ళకి, అదేవిధంగా ఇంకో 50% బైపీసీ వాళ్ళకి సీట్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. సో ఇది కూడా ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ నార్మలైజేషన్ అనేది ఏంటి అని అంటే, మనం చిన్నగా బ్రీఫ్గా చెప్తాను మీకు. దీని గురించి డీటెయిల్డ్గా ఇక్కడ ఉన్న ఇదంతా డీటెయిల్డ్గా మనం సపరేట్ వీడియో మాట్లాడుకుందాము. బట్ దీంట్లో ఏంటంటే, ఇప్పుడు నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏంటి అని అంటే, మీకు ఎగ్జామ్ వచ్చేసి ఒక 2 days 3 days అలా ఉంటుంది. అండ్ పర్ డే 2 sessions ఉంటాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో 2 sessions సపోజ్ 3 days ఎగ్జామ్ అనుకోండి. సో మొత్తం 6 sessions అవుతాయి. 6 sessionsలో 6 different క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. బట్ మరి ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా 6 different క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా అసెస్ చేస్తారు? మీకు వచ్చిన మార్క్స్, ఇప్పుడు ఒక పేపర్ ఈజీగా ఉండొచ్చు, ఒక పేపర్ టఫ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో ఒక సబ్జెక్ట్ టఫ్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఇంకో సబ్జెక్ట్ ఈజీగా ఉండొచ్చు, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారనంటే, ఈ సెషన్స్ అన్నీ నార్మలైజ్ చేస్తారనమాట. మీ ఆన్సర్ షీట్స్, మీకు వచ్చిన మార్క్స్, ఇవన్నిటిని కూడా క్వశ్చన్ పేపర్స్ని నార్మలైజేషన్ అంటారు. ఆ ప్రాసెస్ని చేసి దాంట్లో నుంచి మీకు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. మార్క్స్ దాంతోపాటు ర్యాంక్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేస్తారు అనే దానికి మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం అయితే జరిగింది. GASD ప్లస్ GTA మైనస్ GASD బై STA మైనస్ SASD ఇంటూ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సెషన్. ఓకే, SASD. సో ఈ GASD అంటే ఏంటి, GTA అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకనే ఈ ఒక్క పాయింట్ మాత్రం మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికి మీకు నార్మలైజేషన్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారో అనేది బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ ఎలా చేస్తారు, ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అనేది ఇందాక చెప్పాను కదా. నార్మలైజేషన్ చేసిన తర్వాత దాని ప్రకారంగా మనకి ర్యాంక్స్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, నార్మలైజ్డ్ మార్క్స్ అనమాట. ఓకే, ఇన్ TS EAP సెట్ 2024 అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫర్ హూమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రిస్క్రైబ్డ్. ఓకే, ద TS EAP సెట్ 2024 ranks will be allotted purely based on the performance normalized marks in the TS EAP set 2024 examination, and the 25% weightage for intermediate marks in the calculation of TS EAP set 2024 ranks was removed ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 ఆన్వర్డ్స్. ఓకే, దానికి సంబంధించిన జీవో అనమాట ఇది. ఇంతకుముందు మనకి 25% వెయిటేజ్ ఉండేది ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి, అండ్ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ నుంచి 75% తీసుకొని వాటిని కలిపి మీకు వచ్చిన స్కోర్ను బట్టి మీకు ఒక ర్యాంక్ అలాట్ చేయడం జరిగేది అనమాట. బట్ లాస్ట్ ఇయర్ అంటే 2023-24 నుంచి ఆ వెయిటేజ్, ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనే కాన్సెప్ట్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేశారు. అండ్ దానికి సంబంధించిన జీవో నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది ఏమి ఉండదు కాబట్టి మీరు కంప్లీట్గా ఎంసెట్లో, EAP సెట్లో మీరు ఎంతైతే స్కోర్ చేస్తారో ఆ స్కోర్ను బట్టి మాత్రమే మీకు ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అది ర్యాంకింగ్ క్రైటీరియా. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్స్. సో ఆన్లైన్ సబ్మిషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిలబై, procedure for online exam application etc. is given in the instruction booklet displayed in the website. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో చాలా ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మరొక వీడియోలో మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్రైటీరియా ఫర్ అడ్మిషన్. ఇదంతా కూడా అడ్మిషన్కి సంబంధించిన క్రైటీరియా, ఇప్పుడు మనకు అవసరం లేదు. సో నెక్స్ట్
హౌ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ TSEAP సెట్ 2024 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్లోనే మనకి ఎటువంటి ఫిజికల్ అప్లికేషన్ ఫామ్స్, పేపర్ ఫామ్స్ ఇట్లాంటివి అయితే ఉండవు అనమాట. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు కంప్లీట్గా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. మనకి 26th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అప్లికేషన్ ఫాము, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. సో దానికంటే ముందు మనకి ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద టెస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అని మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. స్ట్రీమ్ వచ్చేసి ఇంజనీరింగ్ ఈ అని అంటే బ్రాకెట్లో ఈ అని అంటే ఇంజనీరింగ్ అనమాట. ఏపీ సెట్ ఇంజనీరింగ్ ఇది. సో డేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్స్ 9th May అండ్ 10th May 2 days ఎగ్జామ్ ఉంటుంది. 2 days అంటే ఆల్మోస్ట్ 4 సెషన్స్లో ఉంటుంది. మార్నింగ్ 9 AM to 12 noon వరకు ఒక సెషన్ ఉంటుంది అండ్ 3 PM నుంచి 6 PM వరకు సెకండ్ సెషన్ ఉంటుంది అనమాట. సో పర్ డే 2 sessions 2 days కనంటే మొత్తం 4 sessions అవుతాయి. ఓకే, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకున్నట్లయితే మనకి 11th May అండ్ 12th May ఈ 2 days ఉంటుంది. 2 daysలో మనకి 11th May రోజు 2 sessions ఉన్నాయి. 12th May రోజు 1 session మాత్రమే పెట్టారనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువగా ఉంటారు కాబట్టి. అండ్ ఆ సెషన్ టైమింగ్స్ ఏంటి అని అంటే మనకి 9 AM to 12 noon ఒకటి, సేమ్ ఇంజనీరింగ్ లాగానే 9 AM to 12 noon వరకు ఒకటి ఉంటుంది అండ్ 3 PM to 6 PM వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. సో 12th May రోజు అంటే లాస్ట్ డే రోజు 9 AM to 12 noon వరకే మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అంటే బైపీసీ వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇకపోతే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అయినా లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బైపీసీ ఆర్ ఎంపీసీ ఏదైనా కానీ వాళ్ళకి 500 rupees ఫర్ SC ఆర్ ST అండ్ PWD క్యాండిడేట్స్ ఫర్ E ఆర్ AP, అదే ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎవరైనా కానీ ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో SC ST లేదా PWD క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటారు PWD. సో ఈ క్యాండిడేట్స్కి 500 rupees పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫర్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 900 rupees ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ హూ విష్ టు రైట్ ద టెస్ట్ ఇన్ బోత్ స్ట్రీమ్స్ E అండ్ AP. సో ఇంజనీరింగ్లో అండ్ AP అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ 2 ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు అలా కూడా రాయొచ్చు అనమాట. కొంతమంది ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు రాయడానికి ఛాన్స్ ఉంది 2 ఎగ్జామ్స్. సో వాళ్ళు SC ST అండ్ PWD క్యాండిడేట్స్ అయితే 1000 rupees పే చేయాలి రెండింటికి కలిపి. ఆర్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ పైన చెప్పుకున్న SC ST PWD కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా 1800 rupees 1800 రూపాయలు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇకపోతే మనకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఇందాక చెప్పుకున్నాం కదా, 26th నుంచి స్టార్ట్ అవుతుంది, February 26th నుంచి. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి 6th April దాకా టైం ఇవ్వడం జరిగింది. చూడండి 26th నుంచి స్టార్ట్ అవుతుంది, 6th April దాకా ఉంది. కాబట్టి మీరు చాలా టైం ఉంది, దాదాపు మనకి 40 days దాకా. సో టైం వేస్ట్ చేయకుండా మీరు తొందరగా రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా చేసుకోవడం బెటర్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా చేయడం మిస్ అయితే ఈ 6th April లోపల అప్లికేషన్ పెట్టడం అంటే ఆన్లైన్లో అప్లై చేయడం సబ్మిట్ చేయడం మిస్ అయినట్లయితే 250 rupees ఫైన్తోని లేట్ ఫీజుతోనే మనకి 9th April వరకు టైం ఇవ్వడం జరిగింది. లేదు అప్పటికి మిస్ అయ్యారంటే 500 rupees-తోని 14th April దాకా కూడా టైం ఇచ్చారు. ఇంకా అది కూడా మిస్ అయ్యారు అని అంటే 2500 rupees లేట్ ఫీజుతోని 19th April వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇంకా అది కూడా మిస్ అయ్యారు అని అంటే 5000 rupees లేట్ ఫీజుతోని 4th May వరకు, ఓకే 4th May వరకు మీకు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. So for the candidates who have registered with the late fees of 2500 and 5000, the test center will be allotted at test zone 4, that is Hyderabad 4th zone. ఓకే, సో ఈ లేట్ ఫీజు 2500 లేదా 5000 ఎవరైతే పే చేస్తారో వీళ్ళని కంపల్సరీ ఈ జోన్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఇస్తారని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు మరీ అంత లేట్ చేయకుండా చూసుకోండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి అండ్ మీరు
ఒకవేళ ఏదైనా ఊర్లో ఉన్నట్లయితే అక్కడ నుంచి హైదరాబాద్ జోన్ 4కి రావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి లేట్ చేయకుండా మీకు సఫిషియంట్ టైం ఉంది. 6th ఏప్రిల్ లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. ద రిజిస్ట్రేషన్ ఫీజ్ లేట్ ఫీ మే బీ పెయిడ్ అట్ TS online centers in TS AP online centers in AP or through online using credit card, debit card, net banking. సో ఈ ఏదైనా ఒక మోడ్లో మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు లేదా లేట్ ఫీజు. ఓకే, సో ఇవన్నీ TS ఆన్లైన్ సెంటర్స్ లేదా AP ఆన్లైన్ సెంటర్స్, లేదా డైరెక్ట్గా మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం ఒక 4 పాయింట్లు నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోట్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. సో మీరు కావాలనుకుంటే రీడ్ చేయండి. నేను ఈ PDF డాక్యుమెంట్కి సంబంధించిన ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇంకొక చిన్న విషయం కూడా డిస్కస్ చేద్దాం మనము. ఇక్కడ కోర్సెస్ అని క్లియర్గా ఒక మెనూ ఉంది మనకి, చూడండి. ఈ కోర్సెస్ కూడా మీకు యూస్ఫుల్ అని చెప్పేసి నేను ఇదే వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేద్దాము. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ కేటగిరీ వాళ్ళు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అదేవిధంగా బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంజనీరింగ్లో తీసుకున్నట్లయితే BE, BTech, ఓకే, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. అదేవిధంగా BTech అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఓకే, BTech అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. తర్వాత BTech బయోటెక్నాలజీ MPC, ఓకే, BTech డైరీ టెక్నాలజీ, తర్వాత BTech ఫుడ్ టెక్నాలజీ, తర్వాత B ఫార్మసీ MPC, తర్వాత ఫార్మ్ D MPC వాళ్ళకి. సో ఇక్కడ MPC అని ఎందుకు ఉందనంటే ఇవి కోర్సులు 50% సీట్స్ బైపీసీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ MPC అని మెన్షన్ చేశారు. సో కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కోర్సెస్కి కోడ్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ కోడ్కి సంబంధించి బైపీసీ వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది, MPC వాళ్ళకి ఇంకో కోడ్ ఉంటుంది అనమాట. సో ఆ కోడ్ని బట్టి మీరు గుర్తుపట్టవచ్చు అది MPCదా బైపీసీదా అనేది. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీ తీసుకున్నట్లయితే BSc నర్సింగ్ ఒకటి ఉంది, తర్వాత BSc ఆనర్స్ అగ్రికల్చర్ ఉంది, BSc ఆనర్స్ హార్టికల్చర్ ఉంది, BSc ఫారెస్ట్రీ ఉంది, BVSc అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, తర్వాత BTech ఫుడ్ టెక్నాలజీ, B ఫార్మసీ బైపీసీ, ఇక్కడ చూడండి బైపీసీ అని ఇచ్చారు, B ఫార్మసీ, BTech బయోటెక్నాలజీ, ఫార్మ్ D ఫర్ బైపీసీ. సో ఈ కోర్సులకి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు MPC చేసిన వాళ్ళు, ఇది లెఫ్ట్లో ఉన్నాయన్నీ కూడా MPC చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ రైట్లో ఉన్న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అన్నీ కూడా బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ టెస్ట్ జోన్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఈ జోన్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టెస్ట్ జోన్స్, ఈ టెస్ట్ జోన్స్లో మనకి ఇక్కడ సీరియల్ నంబరు, టెస్ట్ జోన్ సెంటర్, లొకేషన్స్ అరౌండ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ అనేసి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ జోన్ 1 ఇది. దీంట్లో మనకి ఏరియాస్ ఏమేమి వస్తాయి అంటే ఔషాపూరు, అబిడ్స్, బోడుప్పలు, చెర్లపల్లి IDA, గట్కేసరు, కీసర, కొరెముల, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ జోన్ 1లో వస్తాయి. సో ఎందుకనంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ జోను అనేది ఇక్కడ మళ్ళీ మీకు అక్కడ డీటెయిల్స్ ఉండవు, ఓన్లీ హైదరాబాద్ జోన్ 1 అని ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకసారి మీకు ఇక్కడ తెలిసి ఉంటే, ఇప్పుడు మీ ఏరియా దేంట్లో వస్తుంది, దేని దగ్గరలో ఉంటుందో చూసుకొని ఇది గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫర్ చేసేటప్పుడు ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుందన్నమాట. ఓకే, సో హైదరాబాద్ జోన్ 2 తీసుకున్నట్లయితే దుండిగల్, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్, ఈ 4 లొకేషన్స్ కూడా మీకు హైదరాబాద్ జోన్ 2లో వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ జోన్ 3, ఓకే, హయత్ నగర్, నాగోల్, ఇబ్రహీంపట్నం, కర్మన్ఘట్, LB నగర్, నాదర్గుల్, రామోజీ ఫిలిం సిటీ, శంషాబాద్. సో ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ జోన్ 3లో వస్తాయి. ఇకపోతే హైదరాబాద్ జోన్ 4, ఇందాక మనం లేట్ పేమెంట్ ఫీజు ఉంది చూడండి, 2500 and 5000 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి హైదరాబాద్ జోన్ 4లో వేస్తామని చెప్పారు కదా. అవి ఎక్కడెక్కడ ఉంటాయనంటే హిమాయత్ సాగర్,
మోయినాబాద్, గండిపేట, హఫీజ్పేట, బాచుపల్లి, కూకట్పల్లి, షేక్పేట. దీంట్లో ఎక్కడైనా మీకు సెంటర్ అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంత లేట్ చేయకుండా ముందుగా మీకు కావాల్సిన సెంటర్ దొరకాలి అని అంటే మీరు వీలైనంత తొందరగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీరు పెట్టిన ఫస్ట్ ప్రయారిటీయే మీకు సెంటర్ అలొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు లేట్ చేస్తూ ఉంటే మీకు దూరంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సెంటర్స్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, తొందరగా అప్లై చేయండి. సో ఇక నల్గొండ తీసుకున్నట్లయితే నల్గొండ జోనులో నల్గొండ ఒకటే ఉంది. కోదాడ జోన్ తీసుకున్నట్లయితే కోదాడ, సూర్యాపేట ఉంది. ఖమ్మంలో ఖమ్మం ఒకటే ఉంది. అండ్ భద్రాద్రి కొత్తగూడెంలో పాల్వంచ, సుజాత నగర్ 2 సెంటర్లు ఉన్నాయి. సత్తుపల్లిలో సత్తుపల్లి ఒకటే ఉంది. అదేవిధంగా కరీంనగర్ తీసుకున్నట్లయితే జగిత్యాల, కరీంనగర్, హుజురాబాద్, మంతని, సిద్దిపేట 1 2 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్ తీసుకుంటే మహబూబ్ నగర్ ఒకటి ఉంది. తర్వాత సంగారెడ్డిలో నర్సాపూర్, సుల్తాన్పూర్, పటాన్చెరు, రుద్రారము. ఆదిలాబాద్లో ఆదిలాబాదు, నిజామాబాద్లో ఆర్మూరు, నిజామాబాద్. వరంగల్లో వరంగల్, హన్మకొండ, హసన్పర్తి. నర్సంపేటలో నర్సంపేట ఒకటి ఉంది. కర్నూలులో కర్నూలు, నంద్యాల ఉంది. విజయవాడలో విజయవాడ ఉంది. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు. సో మనకి తెలంగాణలోనే కాకుండా మనకి కొన్ని సెంటర్స్ ఏపీలో కూడా ఇవ్వడం జరిగింది. ఏపీ వాళ్ళు ఎవరైనా రాసినట్లయితే సో వాళ్ళకు కూడా ఈ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి చూడండి. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా మీకు డీటెయిల్గా ఏమైనా కావాలంటే మీరు కూడా విజిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మనం ఆల్రెడీ చూసాము, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ యూజర్ గైడ్ ఉంది. యూజర్ గైడ్ కూడా మనము ఇంకొక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. యూజర్ గైడ్ అంటే అసలు దేని గురించి ఉంటుంది ఇవన్నీ కూడా. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ సూన్ అని చెప్పేసి మనకి మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. మాక్ టెస్ట్ కూడా అవైలబుల్ సూన్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఎఫ్ఏక్యూస్ ఏమైనా ఉంటే మీరు ఎఫ్ఏక్యూస్లో చదువుకోవచ్చు. అండ్ సో ఒకసారి హోమ్కి వెళ్దాము. ఈ హోమ్లో ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చెప్పాను కదా, ఇది మనం సపరేట్ వీడియోలో చదువుదాం. అండ్ సిలబస్ కూడా మీకు కావాలంటే ఇక్కడ సిలబస్ ఏముంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఇది పైన లింక్, అండ్ బైపీసీ వాళ్ళకైతే ఈ లింక్ ఉపయోగపడుతుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం సిలబస్ వస్తుంది. ఈ సిలబస్ కాపీస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. మీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, వాటితో పాటు రోజు కొంత టైం దీనికి కూడా మీరు అలొకేట్ చేసుకొని ఎంసెట్ కాన్సెప్ట్లో మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఎంసెట్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్గా మీరు ఎంసెట్ మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం మనము. ఇంకా అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము రాబోయే వీడియోస్లో క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అసలు మనకి ఈ ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తే మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు టాప్ కాలేజెస్లో సీట్ రావాలనంటే మనకి ఎంత ర్యాంక్ రావాలి, ఓసీ అయితే ఎంత ర్యాంక్ రావాలి, బీసీ అయితే ఎంత, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుంది, టాప్ 10 కాలేజెస్లో రావాలంటే ఎలాగా, అండ్ ఏ కోర్స్కి డిమాండ్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఒక్క లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.